మాజీ మంత్రి బాలినేనికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయా? కూటమి ప్రభుత్వం బాలినేనికి పెద్దపీట వేయడానికి సిద్ధమైందా? బాలినేని సీనియారిటీకి తగ్గట్లుగా ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద బాధ్యతనే అప్పగించబోతోందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ మంత్రి కాబోతున్నారనే టాక్ ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ముందు ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రి పదవిని బాలినేనికి కట్టబెట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారంట. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. బాలినేనిని అందరూ సాఫ్ట్ పొలిటీషియన్ అనుకుంటారు. కానీ ఆయన మార్క్ రాజకీయం తెలిసిన వారు మాత్రం సైలెంట్గా హీట్ పుట్టించే మాస్ పొలిటీషియన్ అంటారు. ఫైర్ బ్రాండ్గా ముక్కుసూటి మనిషిగా బాలినేనికి పేరుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాస్ లీడర్గా పేరొందిన బాలినేని ఇప్పటి వరకు ఒంగోలు అసెంబ్లీకి 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, అంతకుముందు నుంచే జగన్తో మనస్పర్ధల వల్ల ఫ్యాన్ పార్టీని వీడి జనసేన కండువ కప్పుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు బాలినేని. వైసీపీలో తీవ్ర అసంతృప్తి వల్ల జగన్కు గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరే సమయంలోనే పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారట. బాలినేని రాజకీయ అనుభవానికి ఎక్కడా లోటు లేకుండా చూసుకునే బాధ్యత తనది అని డైరెక్ట్గా జనసేనాని మాట ఇచ్చారట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న పవన్కి బాలినేని చేరికతో మరింత బలం చేకూర్చినట్టయిందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దక్షిణ కోస్తాలో జనసేన బలోపేతానికి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లా బాధ్యతలను బాలినేనికి అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారని బాలినేని అనుచరులు గట్టిగానే చెప్పుకున్నారు. వైసీపీకి చెందిన ఇంకొంతమంది నేతలు కండువ మార్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేశారు. ఆ నేత త్వరలోనే జనసేనలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. బాలినేని కోసమేనని అతన్ని ఎమ్మెల్సీకి రాజీనామా చేయించారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇతర పార్టీలకు చెందిన వారు కూటమి ప్రభుత్వంలో చేరాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలనే కండిషన్ ఉండటంతో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నారంట. అలా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని బాలినేనికి ఇవ్వాలని జనసేన పార్టీ భావిస్తుందట. జనసేన పార్టీలో చేరబోయే ఆ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎంపిక అయ్యారు. జనసేనకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఎమ్మెల్సీ పదవి సులువుగా అయిపోతుందని భావిస్తున్నారట కూటమి పెద్దలు. బాలినేని 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్. ఈ క్రమంలో బాలినేనికి కేవలం ఎమ్మెల్సీ పదవి ఒకటే ఇస్తే అంతటితో సర్దుకుంటాడా అంటే నో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బాలినేని జనసేన పార్టీలో చేరే సమయంలోనే పూర్తి స్థాయి క్లారిటీతో జాయిన్ అయ్యారట. ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇస్తారనే హామీ ఇచ్చినట్లు బాలినేని అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. ఇక్కడ బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడంలో జనసేననే వ్యూహం ఉందనే చర్చ జరుగుతుంది. బాలినేని ఇలాంటి సీనియర్ ప్రజా ప్రతినిధి, అదీ కాక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఇప్పుడు జనసేన పార్టీకి చాలా అవసరం. జనసేన పార్టీకి ఓ వర్గం ముద్రపడి ఉంది. ఈ ముద్రను తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలపడాలి అంటే బాలినేని లాంటి సీనియర్ పొలిటీషియన్ను గ్రౌండ్లోకి దింపితేనే పార్టీ బలపడుతుందనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం, నెల్లూరుతో పాటు కడప, కర్నూలు లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ మంచి పట్టు ఉంది. అలాంటి నేతను సమర్థంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట జనసేనాని. ఇదంతా బాగానే ఉన్నా కూటమి ప్రభుత్వంలో బాలినేని భాగస్వామ్యం కావడాన్ని ప్రకాశం జిల్లాలో ఓ వర్గం వ్యతిరేకిస్తుందంట. వారంతా బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడాన్ని చూస్తూ ఊరుకుంటారా అనే చర్చ కూడా జరుగుతుంది. బాలినేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జనసేనలోని ఓ వర్గాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని బాలినేని అనుచరులు చెబుతున్న మాట. బాలినేని ఎమ్మెల్సీ పదవి కోసమే కూటమి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఒంగోలు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.